వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మకమని, అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగానికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీ అరాచకాలను, చొరబాటుదారుల రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ఏకంగా 208 స్థానాల్లో బీజేపీని గెలిపించి నీతివంతమైన పాలనకు పట్టం కట్టారని తెలిపారు. అస్సాంలో హ్యాట్రిక్ విజయం, పాండిచ్చేరిలో మళ్లీ అధికారం చేపట్టడం బీజేపీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ జనసేన నేతలు తిరుమల కొండపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తూ జాపాలి ఆంజనేయ స్వామి సన్నిధిలో జనసేన నేతలు మొక్కులు తీర్చుకున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రాయల్, కార్యదర్శి మంజు రాయల్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకం, హోమం జరిపారు. అనంతరం 116 కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రాష్ట్ర పాలనలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. తీసుకోవాలి కింద పడవచ్చు కాలు కాడ ఎన్ని వెనకాల వెనకాల మీరు ఇటు వచ్చేయండి, వచ్చేసండి. దేవుని చూసా చేయండి, దేవుని చూసా చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరగడంతో జపాలి ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చి మొక్కుకోవడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు కొబ్బరికాయలు, అభిషేకం, హోమం చేయిస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయట రావడం, తిరిగి జపాలి ఆంజనేయ స్వామి గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆంజనేయ స్వామి వారిని కోరుకోవడం జరిగింది. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరగడం జరిగింది. త్వరగా కోరుకోవాలని జపాలి ఆంజనేయ స్వామి కోరడం. ఇవాళ మంగళవారం అభిషేకం, కొబ్బరికాయలు, హోమం చేయించి మొక్కు తీర్చుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం మెరుగుపడాలని, బాగుండాలని కోరుకుంటున్నాను. పోలవరం జిల్లా రంపచోడవరంలో వివోఏల ఫోన్లను పంపిణీ చేశారు. సుమారు 476 ఫోన్లను ఎమ్మెల్యే శిరీషాదేవి, కలెక్టర్ దినేష్ కుమార్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పనిని సులభతరం చేసేందుకు ఈ మొబైల్స్ను అందించడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ తెలిపారు. ఈ యాప్ల ద్వారానే జరిగే లావాదేవీల్లో పారదర్శకత ఉంటుందన్నారు. ఎటువంటి అవకతవకలకు తావుండదని ఎమ్మెల్యే అన్నారు. మొత్తం మనకి ఉన్నటువంటి రంపచోడవరం 12 మండలాల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు గ్రూపులుగా ఏర్పడి, ఎస్ఎల్జీ గ్రూపులుగా ఏర్పడి అనేక లోన్లు తీసుకోవడం కానీ, చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడం కానీ ఆర్థికంగా సహాయపడడానికి మనకు ఎంతగానో దోహదపడతా ఉన్నారు. మీకు తెలుసు, డాక్టర్ మందులకి లోన్స్ వస్తున్నాయి.
ఉన్నాయి. ఎస్సీ లోన్స్ అని, ఎస్టీ లోన్స్ అని, బీసీ లోన్స్ అని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా జీరో వడ్డీకి, అంటే తక్కువ శాతం, అంటే చాలా తక్కువ వడ్డీకి మన డ్వాక్రా ద్వారా లోన్ తీసుకుంటా ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ కుటుంబ అవసరాలకి లేదా వ్యాపారాలకి లేదా ఇతర పిల్లల చదువుల కోసమని చాలా ఉపయోగపడతా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎలా ఉండేదంటే కోర్స్ ఇచ్చారు, సార్ చెప్పినట్టుగా ఆ ఇళ్ళలో కోర్స్ ఇచ్చారు కానీ సరిగా ఏమి పనిచేయలేదు. తద్వారా ఏమైందంటే మీ సొంత ఫోన్లో చేసుకుంటున్నారు. మన ఫోన్ ఏంటి 3G 4G ఫోన్లు, దీనిలో డేటా సరిగ్గా ఉండదు, యాప్ సరిగ్గా సపోర్ట్ చేయదు. ఎందుకంటే మన ఫోన్లో వాడేటువంటి యాప్స్ వేరు ఉంటాయి, నెట్వర్క్ స్లో ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చే యాప్స్ వేరుగా ఉంటాయి. దాన్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు పడడం. లోన్స్ ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం కానీ, అండ్ ఇచ్చినటువంటి లోన్లో మళ్ళీ ఎంత కొంత డబ్బులు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మేజర్ రీజన్ ఏంటి అంటే అకౌంటబిలిటీ లేకపోవడం, మేజర్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. ఆఫ్ కోర్స్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఎస్ఎస్జి గ్రూప్కి వెళ్ళి 5-6 years బ్యాక్, అది పాడేరు మా ప్రాంతంలో ఉన్నప్పుడు. సో ఎలా మీరు సంఘం యొక్క మినిట్స్ రాస్తారు, దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎట్లా తయారు చేస్తారు, ప్రతి సంవత్సరం ఆడిటింగ్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా నేను క్లియర్ గా పరిశీలించాను. సో దేర్ ఆర్ వెరీ గుడ్ 90%, 95% ఆఫ్ పీపుల్ మంచి చేయొచ్చు, కానీ 5%, 10% మంది పని కరెక్ట్ గా చేయకపోయినా కూడా నింద ప్రతి ఒక్కరికి వస్తుంది. మొత్తం మనకి ఉన్నటువంటి రంపచోడవరం 12 మండలాల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ప్రకాశం జిల్లా మారెళ్లలో వింత ఘటన చోటు చేసుకుంది. కూల్చివేసిన రావి చెట్టు యథాస్థానంలో నిల్చొని ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రహ్మంగారి ప్రతిష్ఠ మహోత్సవం కోసం 15 రోజుల క్రితం రావి చెట్టును కొట్టి హోమ కార్యక్రమం కోసం ఉపయోగించారు. తాజాగా ఆ చెట్టు యథాస్థానంలో నిలబడి ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. తప్పు చేసేవారు చెప్పమానండి అసలు ఏంటో. తిరుమలలోని బ్యాంకు కాంప్లెక్స్ లో నిర్వహణ భారంగా మారుతుంది. వర్షం పడితే బ్యాంకులు సైతం నీటితో మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరెంటు కూడా ఉండటం లేదని బ్యాంకు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు లేఖలు రాసినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ఛార్జి మేనేజర్ భరత్ తెలిపారు. దీన్ని పరిశీలించి మరమ్మతులు చేయాలని బ్యాంకు సిబ్బంది కోరుకుంటున్నారు. నమస్తే అండి, నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మీద భరత్ మహారాజ్ మాట్లాడుతా ఉన్నాను. ఇంతకుముందు ఈ బ్యాంకులో లీకేజ్ సమస్య అనేది అక్కడ గోడలు పగుళ్ళు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ దాని గురించి లెటర్ కూడా పెట్టినాము. దాని గురించి ఏమి స్పందించడం కూడా లేదు. ఈ మాట నీళ్ళంతా ఇక్కడంతా బ్యాంక్ అంతా నిండిపోయింది ఈ లీకేజ్ వల్ల. దీనివల్ల కస్టమర్లు కూడా లోపల రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నీళ్ళంతా కలిసి మొత్తం బ్యాంక్ అంతా సేమ్ ఇదే, ఇక్కడే కాదు బ్యాంక్ లో మొత్తం అన్ని చోట్ల ఉన్నది ఈ ప్రాబ్లము. దీనివల్ల మీరు టీడీ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల కరెంటు కూడా నిలిచిపోయింది ప్రస్తుతానికి. దాదాపు ఒక 2 గంటల నుంచి కరెంటు సమస్యతో బాధపడుతున్నాం. మీరు దయవుంచి టీడీ వాళ్ళు దీన్ని రిపేర్ చేయించడం కోరుతున్నాం. బ్యాంక్ స్టాఫ్, క్యాషియర్, కస్టమర్స్ వచ్చి అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. పవర్ వాటర్ ప్రాబ్లం వల్ల టీటీడీ వాళ్ళు కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ప్రస్తుతానికి.
ఫుల్ అయిపోయినాయి వాటర్, కనీసం నిల్చుకోవడానికి కూడా ప్రాబ్లం గా ఉంది. ఈ పవర్ సప్లై గానీ ఆన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అని చెప్పి పవర్ ఆన్ చేయలేదు. కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ సపోజింగ్ టీటీడీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా యాక్షన్ తీసుకుంటే కొద్దిగా ఇదే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నెల్లూరు జిల్లా జొన్నవాడలో బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. పెన్నా నది తీరాన కొలువుదీరిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మే 7 నుండి 17 వరకు అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల కోసం ఆలయ అధికారులు పాలక మండలి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. త్రేతాయుగంలో కశ్యప మహర్షి యజ్ఞం చేసిన ఈ పవిత్ర భూమి యజ్ఞవాటికగా పేరుగాంచింది. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతిలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలోని నిందితులను 24 గంటలు అరెస్టు చేశారు. చెల్లోపల్లిలో జరిగిన వృద్ధురాలి ఇంట్లో ఉంటున్న మహాలక్ష్మి రెడ్డప్పలు నగల కోసం ఈ హత్యకు పాల్పడ్డట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. హత్యానంతరం నగలు, నగదు తీసుకుని పరారైనట్లు చెప్పారు. అయితే వృద్ధురాలు ధరించినవి నకిలీ నగలని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెర్లోపల్లి గ్రామంలో ఇటీవల ఒక వృద్ధురాల్ని చంపడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా వారి కుటుంబ సభ్యులు సాధారణ మరణం అనుకున్నారు. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. 2 కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. 3 స్టోర్ ఓన్ బిల్డింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ అమ్మగారిని ఉంచారు. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో రెంట్కి ఇల్లు ఇవ్వడం జరిగింది, బాడుకి రెంట్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఫ్లోర్లోనేమో ఒక ఫ్యామిలీని ఉంచారు. 2వ ఫ్లోర్లో లివింగ్ టుగెదర్లో ఉన్న 2 వ్యక్తులని, ఒక జెంట్ అండ్ లేడీని అక్కడ ఉంచడం జరిగింది. వారు యాక్చువల్గా ఆమె దగ్గర ఉన్న డబ్బులు బంగారం కోసం, కేవలం 40,000 డబ్బుల కోసం ఆమెని చంపి, థ్రోట్లింగ్ చేసి చంపి తర్వాత తీసుకొని వెళ్ళారు. తర్వాత వారికి కర్మకాండాలు చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి గాయాలు ఉండడం వల్ల పోలీసు వారికి తెలియజేస్తే ఇమ్మీడియట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ద్వారా ఇటీవల కాలంలో తిరుపతి జిల్లాలో ఎక్కువగా వృద్ధులను, మహిళలను, ముఖ్యంగా వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకొని తెలిసిన వారే, ముఖ్యంగా పక్కన ఇంటి పక్కన ఉండేవారు లేదా రెంట్కు ఉండేవారు, చిన్న బంగారము, తక్కువ బంగారం కోసం కూడా వారి ప్రమాదాలు తీస్తున్న అగంతకులుగా. తిరుపతిలో స్విమ్స్ కార్మికులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. శానిటేషన్ అనే పేరును రద్దు చేసి వారిని వార్డు బాయ్స్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత 68 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు తమ సమస్యలపై చర్చించాలని కార్మికులు కోరుతున్నారు. తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా చేశారు. పనిచేస్తున్నటువంటి దాదాపు 1000 మంది కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని గత 68 రోజులుగా స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఎండకు వానకు రోడ్లలో కూర్చొని నిరసన దీక్షలు చేపడతా ఉంటే ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తిరుపతి దేవస్థానంలో విలీనం చేసామని చెప్పగానే స్విమ్స్ కార్మికులందరూ కూడా సంతోషపడ్డారు. మా అందరికీ గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, లడ్డు, వడ, బ్రహ్మోత్సవ బహుమానము, అన్ని రకాలుగా టీటీడీ ఉద్యోగులకు గుర్తింపు వస్తుందని చెప్పి అందరూ సంతోషపడ్డారు.
అయితే ఆ సంతోషం ఎంతో కాలం మిగలక ముందే శానిటేషన్ అని చెప్పి అధికారులు పెట్టిన పేరుకి దాదాపు 1000 మంది కార్మికులు బలైపోయినారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి వేతనాలు పెరగకుండా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దానికి కారణం శానిటేషన్ అనే పేరు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో వర్తించదని చెప్పి చెప్పడంతో ఆ పేరు రద్దు చేయాలని చెప్పి 2 సంవత్సరాలుగా అధికారులందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సిమ్స్ డైరెక్టర్ కు, టీటీడీ ఈఓ గారికి, జేఈఓ గారికి, టీటీడీ చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, ఇట్లా అన్ని రకాల అధికారులకి ఈ వినతి పత్రాలు ఇస్తా ఉన్నా ఇప్పటికి కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రేపు జరిగే బోర్డు సమావేశంలోనైనా సిమ్స్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి, శానిటేషన్ పేరు రద్దు చేసి వేతనాలు పెంచాలని చెప్పి సిఐటిగా తెలియజేస్తున్నాం. వారి సమస్య పరిష్కారంగా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతామని చెప్పి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ తో సంబంధాలున్న భారీ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. డ్రీమ్ ప్లే 1 అనే యాప్ ద్వారా గత 3 ఏళ్లుగా సుమారు 4 కోట్ల రూపాయల మేర బెట్టింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాకు చెందిన 10 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 18.70 లక్షల నగదుతో పాటు కారు, బైకులు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈరోజు మనము ఒక ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ లింకేజ్ ఉన్నటువంటి ఒక క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ని మనము బస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్ గా ఫిలిప్పైన్స్ కంట్రీ ఆరిజిన్ గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. సో దీంట్లో మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ యూజ్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ఏటీఎం కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్ లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ ఆఫ్ 60 lakhs వర్త్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనము క్యాష్ ఫ్రీజ్ ఉండొచ్చు, మిగతా మెటీరియల్స్ రూపంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక 10 మెంబర్ గ్యాంగ్ ఇక్కడ లోకలీ ఆపరేట్ చేసేవాళ్ళు. అది కాకుండా అతను శివ అనే అతను రాయలసీమ రీజన్ అతనే, బట్ ఫిలిప్పైన్స్ లో ఉంటాడు. సో వీళ్ళు అందరూ కలిపి ఆపరేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో తలారి మధు అనే ఒక వ్యక్తి కళ్యాణ్ దుర్గం సంబంధించిన అతను, వాళ్ళు ఈ శివ అనే ఫిలిప్పైన్స్ అతనితో ఇనిషియల్ గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో దాంట్లో శివ అనే అతను మీరు బెట్టింగ్ నడిచిన దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ లో 60% మాకు, 40% మీకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిపి దాని బేసిస్ మీద మధు అనే అతను ఇక్కడ లోకల్స్ దగ్గర సిమ్ కార్డ్స్, పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఈ కార్గో ప్యాంట్స్ వస్తాయి. ఆ కార్గో ప్యాంట్స్ ద్వారా ఇవి అన్ని కూడా ఫిలిప్పైన్స్ కి పంపించడం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామల పునర్నిర్మాణ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ జడ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో 3 సార్లు ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లను వీగిపోగా 4వసారి దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. రామాలయం తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ బలమైన వాదనలు వినిపించారు. 1930ల నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం అది దేవాలయ భూమేనని కోర్టుకు స్పష్టం చేయడంతో సమాంతర విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విజయంపై స్పందించిన ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. నిస్వార్థంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ రవిప్రసాద్ కి రామాలయ సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామ్, ఈరోజు శ్రీరామ భక్తులందరికీ శుభవార్త. ఇంకొందరికి మన రాముని మనల్ని ద్వేషించే వారికి కఠోర వార్త. అదేమిటంటే మరి జడ శ్రవణ్ కుమార్ అనే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు, మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్ ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా
నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీస్, ఆ వీడియోస్, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్ని పెట్టి చాలా మందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే రాజు తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఇన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జరకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రెట్టు వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధిపై కూడా చైర్మన్ తలాటం సత్యదృష్టి సారించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అంటున్న కూడా చైర్మన్ తలాటం సత్యతో మా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా జనసేన సీనియర్ నేత తలాటం సత్య అయితే బాధ్యతలు స్వీకరించారు. అసలు ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తించబోతున్నారు, అధినేత ఆయనపై పెట్టిన ఈ బాధ్యతను ఆయన ఎలా స్వీకరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు మెగా9 తరపున శుభాకాంక్షలు. అసలు ఈ బాధ్యతను మీరు ఎలా స్వీకరించబోతున్నారు? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నమ్మి ఒక మంచి ఉన్నత స్థానంలో మిమ్మల్ని నిలబెట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా నా ప్రస్థానం మొదలైంది. జెండా మోసిన ఒక కార్యకర్తగా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఒక కార్యకర్తని ఇక్కడ దాకా తీర్చిదిద్దింది కేవలం పవన్ కళ్యాణ్ గారే. ఆయన గతంలో ఎన్నోసార్లు చెప్పారు, ఒక సాధారణ జన సైనికుడిని నేను ఉన్నత స్థాయిని తీసుకుని వెళ్తాను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. నిజంగా చెప్పాలంటే నేను కూడా అందులో భాగంగా ఒక ఉదాహరణే. అదేవిధంగా ఈరోజు నాకు స్థానికంగా నా కష్టాన్ని గుర్తించిన మా ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పార్లమెంట్ ప్రెసిడెంట్ తుమ్మల రామస్వామి గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా స్థానికంగా నేను చేసిన పనులన్నీ కూడా గుర్తించడం. అదేవిధంగా హెడ్ ఆఫీస్లో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ, ఎమ్మెల్సీ నాగబాబు గారు కానీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా నేను ఇక్కడ పడిన కష్టం కాదు, నేను చేసినవన్నీ కూడా పార్టీ సేవలన్నీ ఇష్టంతోనే చేశాను. అవన్నీ గుర్తించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు కూడా ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా నిత్యం చేస్తుంటాను. అదేవిధంగా తుమ్మల రామస్వామి గారు, నేను దీన్ని పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను. నాకు అనుభవం ఉంది, కూడా మీద చాలా అవగాహన కూడా ఉంది. స్థానికంగా నేను కాకినాడలో పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇక్కడ జరిగేవన్నీ కూడా నాకు తెలుసు. అదేవిధంగా మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగి ఆయన కొంచెం అనారోగ్యం అయి ఉంది. ఈ టైంలో నేను హంగులు ఆర్భాటాలు చేయడం నాకు ఇష్టం లేక సాధారణంగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులతో వచ్చి సైన్ చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది కేవలం బాధ్యత మాత్రమే. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కళ్యాణ్ గారు మళ్ళీ ప్రజల్లోకి ఎప్పటికైతే అందుబాటులోకి వస్తారో అప్పుడు నేను అందరి డేట్స్ తీసుకుని ముందు ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుని మిగిలిన పెద్ద నాయకులందరినీ కలిసి నా కృతజ్ఞతలు తెలుపుకొని
తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక విషయం చెప్తున్నారు, ప్రతి సంక్రాంతి పిఠాపురంలోనే చేసుకుంటాను, ప్రతి 2 నెలలకు ఒకసారి పిఠాపురంలో పర్యటిస్తాను. గతంలో మీరు ఆయన ప్లేనరీలో, మన పిఠాపురంలో జరిగిన ప్లేనరీలో మీరు కీలకంగా వ్యవహరించారు, దాన్ని సక్సెస్ఫుల్గా అవడానికి కారణం అయ్యారు. ఇప్పుడు రాబోయే అంటే పవన్ కళ్యాణ్ గారి సమావేశాలు కానీ సభలు కానీ ఎలా ఉండబోతున్నాయి? పిఠాపురం అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక అభివృద్ధి ప్రదాత అని చెప్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటే ఫ్యూచర్ జనసేనకి? సార్, గతంలో మొన్న ప్లేనరీ ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం కారణంగా పిఠాపురంలో సభ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కొన్ని కార్యక్రమాలు సూచించారు. అవన్నీ మా స్థాయిలో మా నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసాం. కళ్యాణ్ గారు ఏ బాధ్యత అప్పచెప్పినా సరే మేము చేస్తాం, పలానా పనే అని కాదు. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో భాగస్వామిని నేను చేయగలిగింది, పార్టీకి ఉపయోగపడినవన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభివృద్ధి. పంచాయతీ శాఖని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని నిన్న నైట్ 10 గంటల వరకు కూడా నేను కూడా ఆఫీస్లోనే కూర్చుని జీవో పేపర్స్ అన్ని తెప్పించుకుని ఏం బెటర్మెంట్స్ చేయాలా అని చెప్పి 1-2 సార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని, సెక్రటరీ గారు కూడా 10 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకునే నేను ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. అంటే ఇప్పుడు మీకు కుడా మీద ఒక అవగాహన ఉందని చెప్పారు, ఇక్కడే పుట్టి పెరిగానని చెప్తారు. కుడాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే కొన్ని రివ్యూస్ అయితే కంప్లీట్ చేశానని చెప్తున్నారు. యాక్చువల్గా గతంలో అయితే కొన్ని మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఇందులో ఉండేవి. ఇప్పుడు మున్సిపాలిటీస్ అవి తీసేశారు. దీనికి ఫస్ట్ కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే దీనికి రెవెన్యూ జనరేట్ చేయాలంటే అటు ఇండస్ట్రీస్ కానీ కోస్టల్ కారిడార్ కూడా, కోస్టల్ ఏరియా కూడా దీనికే వస్తుంది. అదేవిధంగా లేఅవుట్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఎల్టీపీస్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంకరేజ్ చేస్తూ, బైలాస్ని మెయింటైన్ చేస్తూ, ఎక్కడా కూడా డీవియేషన్స్ లేకుండా సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తే ఖచ్చితంగా కూడా అభివృద్ధి అవుద్ది. తద్వారా దాంతో ఆ ఫండ్స్తో ప్రజలకి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా చేయడానికి కూడా నుంచి మేము ముందుకు వస్తాం. ప్రజల అనుకున్నవన్నీ కూడా, కోరికలన్నీ కూడా, ఆశలన్నీ నెరవేరుస్తూ, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టు కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరినీ కలుపుకుని వెళుతూ, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తేనే మాకు అది శిరోధార్యం. ఇందాక మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ కాంట్రవర్సీకి పూర్తిగా మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే ముందు అడిగారు మీరు, ఆ స్థాయి వాటికి మేము జవాబు చెప్పం. మా ఎజెండా పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని పాటించమన్నారు. తప్పకుండా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే ప్రతి అడుగు వేసి అభివృద్ధి పదం వైపే వెళ్తాను. నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తన మీద నమ్మకంతో ఒక పదవిని అప్పగించారని అంటున్నారు, కానీ తనకు ఒక బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమంగా ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ కుడానైతే అభివృద్ధి చేసి తీరుతామని చెప్తున్నారు. గతంలో పనిచేసిన కుడా చైర్మన్ల దగ్గర అనుభవాలు, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని సూచనలు కూడా తీసుకుని దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు. ఒక సాధారణ కార్యకర్తగా తను ఇప్పుడు ఉన్నత స్థాయికి నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. కుడాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లి దీనికి అంటే కాంట్రవర్సీ లేకుండా నియమాలు పాటిస్తూ కుడాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు చేపడతానని చెప్తున్నారు. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగానైన్ టీవీ.